హాయ్ అండి. రైతు బజార్కి వెళ్ళాం వెజిటబుల్స్ కోసం. ఇంక అక్కడ నాటు పుట్టగొడుగులు అయితే కనిపించాయి. ఇంకా పట్టుకొచ్చేసాను. కర్రీ ప్రిపేర్ చేద్దామని కట్ చేసి ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట. చూడండి, చూడటానికి చాలా ఫ్రెష్గా, సైజు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయండి, బాగున్నాయి. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. అవి వేగిన తర్వాత టమాటాలు, మష్రూమ్స్ వేసి ఇంకా ప్రాసెస్ 1 బై 1 చేయటమే. ఇదిగోండి, ఆ ఫ్రై అయిన ఆనియన్స్లోకి టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా మగ్గాక అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మిక్సీ కొట్టేసి ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేశాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన మష్రూమ్ ముక్కలు యాడ్ చేసేసానండి. కొంచెం సేపు అలా వదిలేయాలి. మష్రూమ్స్ మగ్గిన తర్వాత వాటర్ బయటకు వస్తాయి. ఆ టైంలో ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చక్కగా కర్రీ, అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసేసాను తగినంత. ఇంతేనండి, ప్రాసెస్ చాలా సింపుల్. వాటర్ యాడ్ చేయకుండా కర్రీ ప్రిపేర్ చేశాను. లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్లో మష్రూమ్ కర్రీ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.